హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. ఈ రోజు మన ఛానల్లో వెడ్డింగ్ స్టైల్ గోబీ 65 ని క్రిస్పీగా మంచి రుచిగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఒకసారి ఈ స్టైల్లో చేసి చూడండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ముందుగా ఈ గోబీ 65 చేయడానికి కాలీఫ్లవర్ని తీసుకుని కాలీఫ్లవర్ని శుభ్రం చేసి దీనిని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ ముక్కలు మరీ చిన్నవిగా కాకుండా ఇలా మీడియం సైజులో కాడ ఉండే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక పక్క స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి నీళ్లు పోసి ఈ నీళ్లు కాస్త వేడెక్కిన తర్వాత కట్ చేసిన కాలీఫ్లవర్ వేసి 2-3 నిమిషాల పాటు ఉడికించాలి. కాలీఫ్లవర్ కాస్త సాఫ్ట్ అయితే సరిపోతుందండి, మరీ ఎక్కువగా ఉడికించకూడదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ లో వేసి నీరంతా వాడిపోయేంత వరకు వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుని టేస్ట్ కు తగ్గట్టుగా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల వరకు కారాన్ని వేసుకోండి. ఈ కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. 4 లేదా 5 స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోండి. ఈ శనగపిండి ప్లేస్ లో మీరు కావాలంటే మైదా పిండిని కూడా వేసుకోవచ్చు. ఈ గోబీ 65 కరకరలాడుతూ రావాలంటే 1 టీ స్పూన్ మొక్కజొన్న పిండిని వేసుకోండి. క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి. ఇప్పుడు ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టీ స్పూన్ వరకు వేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ గోబీలోనే కాస్త నీరు ఉంటుంది కాబట్టి కొద్దిగా నీరు పోసుకుని చూసుకుంటూ మరీ ఎక్కువ వాటర్ వేయకుండా కొద్దిగా కరివేపాకు వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. పిండిని మరీ ఎక్కువగా వేయకూడదండి, ఇలా లైట్ గా పట్టుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ పై బాండి పెట్టుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ కాలీఫ్లవర్ ముక్కలను వేసి దోరగా మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి. వీటిని వేసిన వెంటనే కలపకూడదండి, 2 నిమిషాలు వేగిన తర్వాత కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ నిదానంగా దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. వీటిని వేడివేడిగా ఉన్నప్పుడు తింటే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ముందుగానే ఇలా కలిపి పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టి కావలసినప్పుడు వేయించుకుంటే చాలా బాగుంటాయి. మనం పిండి కలిపేటప్పుడు బ్యాటర్ మరీ తిక్కుగా ఉండకూడదండి. ఈ విధంగా ఉంటే మనకు ఈ గోబీ 65 చాలా రుచిగా ఉంటుంది. మిగతా గోబీలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి. మా సైడ్ అయితే ఈ గోబీ 65 ని ఎక్కువగా పెళ్లి భోజనాల్లో వేస్తూ ఉంటారండి. చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ఈ స్టైల్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.